హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జీవి కృష్ణారావు, యుగంధర్ రియల్ ఎస్టేట్లో నేను మార్కెటింగ్ డైరెక్టర్ని. ఇప్పుడు మన యుగంధర్ రియల్ ఎస్టేట్ వాళ్ళు రీసెంట్గా ఒక న్యూ ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేశారు. అది డిటిసిపి అప్రూవల్ తోటి రెరా కూడా అప్లై చేసి తీసుకుంటున్నారు. ఆ ప్రాజెక్టు ఎక్కడ వస్తుందని ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఇదేంటంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి దగ్గరలో ముంబై హైవేకి 47 దూరంలో ఉండటం వల్ల దీనికి కస్టమర్ రెస్పాన్స్ కూడా చాలా బాగుందండి. మనం ఈ సరౌండింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎక్కడో జహీరాబాదు, సదాశివపేట కంటే ముందే సంగారెడ్డి దగ్గరలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గర మనం ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసాము. బట్ బడ్జెట్ పరంగా చూసినా కానీ రీజనబుల్గా ఉందండి. మీకు ముంబై హైవేకి చూసుకుంటే పెద్దాపూర్లోనే మీకు అరౌండ్ 30,000 వరకు నడుస్తున్నాయి. కానీ మనం ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 20,000 బిలోలో ఇచ్చేసామండి. కాబట్టి ఈ ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్కి ఎలా ఉందనేది ఒకసారి నేను మీకు వివరిస్తాను. దీంట్లో ఏంటంటే మనం సీసీ రోడ్స్ ఇస్తున్నాము, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కేబుల్, తర్వాత ఎమ్యూనిటీస్ పరంగా కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అన్నీ ఇస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది. తర్వాత ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్ ఏంటంటే మనకి రీనా రింగ్ రోడ్డు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ దాన్ని ప్రారంభించడానికి చూస్తుందో ఆ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి కూతవేడు దూరంలో ఉంటుందండి. ఆల్రెడీ మేము ఇంతకుముందు ఇక్కడ 31 ఎకరాస్ ఫామ్ ల్యాండ్ ఇచ్చాము. అది కస్టమర్ అందరూ హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆ కస్టమర్ బేస్ ఇక్కడికి వచ్చి చూసి అందరూ కూడా హ్యాపీగా బాగుంది ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ హైలైట్ వల్ల మనకి ముందు వచ్చేసి 100 ఫీట్ రోడ్డు ఉందండి. 100 ఫీట్ రోడ్డు అప్రోచ్ ఉంటుంది. తర్వాత ఇంటర్నల్గా 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, లోపల పార్కు, అరౌండ్ ఇవన్నీ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ప్రాజెక్ట్ మొత్తం హైలైట్గా ఉంటుంది. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వల్ల కస్టమర్ ఎవరన్నా బడ్జెట్ లోన్కి వెళ్ళాలని వెళ్ళొచ్చు. యాక్చువల్గా మనం ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అది కరెక్టా కాదా, పెట్టొచ్చా లేదని మనం ఒకసారి చూసుకుంటాం కదా. ఆ వేలో చూసుకున్నప్పుడు సంగారెడ్డి దగ్గర ఈ డిటిసిపి లేఅవుట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎందుకు చేయొచ్చు, ఏమేమి అవైలబిలిటీ ఉందో నేను ఒకసారి మీకు వివరిస్తాను. ఇప్పుడు మనం పటాన్ చెరు నుంచి చూసుకుందామండి. పటాన్ చెరు దగ్గర అవుటర్ రింగ్ రోడ్ వచ్చాక ఆ ఏరియా అంతా ఎలా డెవలప్మెంట్ అయిందో తెలుసు. రీసెంట్గా మనకి మోడీ గారు కూడా వచ్చేసి అక్కడ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు డెవలప్మెంట్స్ అక్కడ వాళ్ళు స్టార్ట్ చేసింది ఏంటంటే మనకి మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 6 లైన్కి ప్రాజెక్ట్ ఆల్రెడీ మొన్న స్టార్ట్ చేశారండి, శంకుస్థాపన చేశారు. తర్వాత నాందేడ్ హైవే ఒకటి రీసెంట్గా అక్కడ నుంచి అమృత్ ప్రాజెక్టులో ఆయన నాందేడ్ హైవే కూడా లాంచ్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సంగారెడ్డికి కనెక్టివిటీ బాగా పెరిగిపోయిందండి సిటీ నుంచి ఓఆర్ఆర్ వచ్చాక. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్ వచ్చేసి మనకి జహీరాబాద్ దగ్గర ఉంది. ఏమన్నా ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు అన్నీ కూడా అక్కడే వస్తుంటాయి. వాటి పర్మిషన్లు ఏమన్నా కావాలి అనుకుంటే అవన్నీ కూడా సంగారెడ్డికి రావాలి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి. ఆ విధంగా చూసుకున్నా మనం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గరలోనే ఉన్నాము. ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే సంగారెడ్డికి పెద్దాపూర్కి మధ్యలోనే మనకి రీజనల్ రింగ్ రోడ్ వస్తుందండి. ఆల్రెడీ దానికి కూడా మొన్న మోడీ గారు ఒక ప్రారంభోత్సవానికి ప్లాన్ చేస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే మనకి సంగారెడ్డి పెద్దాపూర్ మధ్యలోనే ఈ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఈ రింగ్ ఏంటంటే మనకి 2 ఎగ్జిట్లు ఇస్తారు, మెయిన్ ఎగ్జిట్లు ఇస్తున్నారు. ముంబై హైవేలో ఒక ఎగ్జిట్ ఇస్తారు, తర్వాత నాందేడ్ హైవేలో ఒక ఎగ్జిట్ ఇస్తారు. అంటే మన ప్రాజెక్ట్ దగ్గరలోనే 2 ఎగ్జిట్లు వస్తాయి అనమాట. ఈ ఎగ్జిట్ రావడం వల్ల మనం ఎటువైపు వెళ్ళాలన్నా కానీ కనెక్టివిటీ పరంగా ఈజీగా ఉంటుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్డు ఈ సంగారెడ్డి మనం పే చేసుకొని జహీరాబాద్ వరకు ప్లాన్ చేసుకున్నారండి వెంచర్లు. కానీ వాటన్నిటికంటే ముందే మనం పెద్దాపూర్లోనే ఉన్నాం. రేపొద్దున ఏదన్నా రీజనల్ రింగ్ రోడ్ వచ్చాక ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కువ స్టార్ట్ అవ్వాలంటే సంగారెడ్డి తర్వాత మొత్తం డెవలప్మెంట్ అంతా కూడా న్యూ సంగారెడ్డి లాగా పెద్దాపూర్లోనే డెవలప్మెంట్ అవుతుంది. దానివల్ల ఇక్కడ ఈ రోజు పెట్టే ఇన్వెస్ట్మెంట్ రీజనల్ రింగ్ రోడ్ రాకమునిపే మనం తీసుకుంటే ఒక 3-4 ఇయర్స్లో రీజనల్ రింగ్ రోడ్ వచ్చాక 5 ఇయర్స్కి మన ఇన్వెస్ట్మెంట్ అనేది అల్టిమేట్గా కూడా పెరిగే ఛాన్స్ ఉందండి. మీరు అదే ఒకసారి అందుకే మీరు వచ్చి చూడండి, చూసి ఈ డెవలప్మెంట్స్ అన్ని ఉన్నాయి, ఇది ఓకే అనుకున్నప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇప్పుడు మీకు ముంబై హైవే ఎంత హ్యాపెనింగ్ ఉందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ ప్రాసెస్లోనే ఇప్పుడు మనకి ఆల్రెడీ మెట్రో అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ఏవైతే ఎక్స్టెన్షన్ ఉందో మియాపార్ నుంచి పటాన్ చెరు వరకు కూడా మెట్రో బాగా శాంక్షన్ అయిందండి. దానికి సాయిల్ టెస్ట్ కూడా చేస్తున్నారు. అది వస్తే మనకి కనెక్టివిటీ ఎలా పెరిగిద్దో మీకు ముంబై హైవేలో మీకు అందరికీ తెలుసు ఉంటుంది. కాబట్టి ఏ విధంగా చూసినా కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి ఇది రైట్ ప్లేస్ అండి. ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి మీరు ఓకే అనుకుంటే ఈ డెవలప్మెంట్ అంతా చెక్ చేసుకొని మా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ప్రాజెక్ట్ మీకు నచ్చినట్టయితే ఒకసారి కింద నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మా కింద నెంబర్స్ ఇస్తున్నారు. ఏమైనా ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. నెంబర్ కాంటాక్ట్ అయితే మా టీం మీకు అప్రోచ్ అవుతారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.